హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 4 ట్రేడ్స్ తీసుకున్నాను. 4 ట్రేడ్స్ లో నాకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అండ్ మార్నింగ్ నేను గోల్డ్ లో ట్రేడ్ తీసుకున్నాను. గోల్డ్ లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ తీసుకున్నాను, బీటీసీలో. దాంట్లో నాకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అండ్ ఇవాళ ఇండియన్ మార్కెట్ లో 4 ట్రేడ్స్ తీసుకున్నాను నా లాస్ రికవరీ గ్రూప్ లో. మీరు కూడా నా లాస్ రికవరీ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చండి. నాకు వాట్సాప్ లో హై అని పెట్టొచ్చు. ఆ గ్రూప్ వచ్చేసి ఇట్స్ ఎ ట్రేడర్స్ కమ్యూనిటీ. కంప్లీట్ గా అనాలిసిస్, మనం చేసే అనాలిసిస్ అండ్ సొల్యూషన్స్, ఏమైనా ట్రేడ్ లో ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ కి. సో ఇట్స్ ఏ కంప్లీట్ ట్రేడింగ్ కమ్యూనిటీ ఇన్ మై లాస్ రికవరీ గ్రూప్. సో మీరు కూడా అది జాయిన్ అవ్వచ్చు. నా లాస్ రికవరీ గ్రూప్ లో ఇవాళ నేను తీసుకున్న ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి సిఈ సైడ్ అండ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 110 పాయింట్స్. అండ్ సెకండ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్. దీని ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 210 పాయింట్స్, అంటే 210 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్, ఇక్కడ 100 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్, ఇక్కడ నాకు 115 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందండి. సో ఇవాళ 4 ట్రేడ్స్ కలుపుకుంటే అబౌవ్ 500 పాయింట్స్ నేను ఇవాళ మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది చేశాను. అండ్ ప్రతి ఒక్క ట్రేడ్ ఇక్కడ మీరు చూడొచ్చు. కాల్ సైడ్, కాల్ సైడ్, కాల్ సైడ్, కంప్లీట్ ట్రేడ్స్ అన్ని నావి కాల్ సైడే ఉన్నాయి. ఎందుకు ఇవాళ నేను కాల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను అంటే, మార్నింగ్ లాస్ రికవరీ గ్రూప్ లో ఒక ఆడియో పెట్టాను. ఇక్కడ పైన చూడండి, టైమింగ్ చూడండి, 11:05 AM కి నేను ఒక రికార్డింగ్ పెట్టాను. ఆ రికార్డింగ్ వచ్చేసి ఏం చెప్పాను అంటే, మార్కెట్ లో ఇవాళ ఫస్ట్ అనేది రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ ఇది హ్యూజ్ రెడ్ క్యాండిల్ కాబట్టి మార్కెట్ లో మూవ్మెంట్ అనేది లేదు. మార్కెట్ బయింగ్ సైడ్ వెళ్ళడానికి చూడట్లేదు, మార్కెట్ సెల్లింగ్ సైడ్ వెళ్ళడానికి చూడలేదు. సైడ్ బై సైడ్ క్యాండిల్స్ అనేవి ఓపెన్ చేస్తున్నాయి కాబట్టి మనము ఇవాళ ట్రేడ్ అనేది ఇండిసిజన్ పెట్టుకుందాము అని, ఇక్కడ సైడ్ బై సైడ్ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి ఇండిసిజన్ అనేది పెట్టుకుందాము అని చెప్పాను. దాని తర్వాత నా ట్రేడ్ అనేది నేను ఎప్పుడు తీసుకున్నాను, 11:23, 11:05 కి చెప్పాను, 11:23 కి ట్రేడ్ తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నాను అంటే మార్కెట్ లో బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది జరిగింది. బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ జరిగింది. బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగిన తర్వాత మార్కెట్ అనేది దాన్ని ఇన్వాలిడ్ చేసి మళ్ళీ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర. సో దట్స్ వై ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ మార్కెట్ లో ట్రేడ్ తీసుకోవడానికి ఏంటి అంటే, రెడ్ క్యాండిల్ క్లోజింగ్ అనేది మనకు బ్రేక్అవుట్. బ్రేక్అవుట్ అంటే ఇది రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే రీటెస్ట్ రివర్సల్ చేయాలి సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ తో. సో ఇక్కడ ఎక్కడ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది క్రియేట్ చేయలేదు. దట్స్ వై ఇది ఒక ప్లస్ పాయింట్ అయింది. థర్డ్ రీజన్ వచ్చేసి ప్రెసెంట్ డే లో పాయింట్ దగ్గర మళ్ళీ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది కాబట్టి ట్రేడ్ అనేది నేను తీసుకున్నాను. సో ఇవాళ 3 ట్రేడ్స్ అనేవి చూసుకోండి, 11:23 అండ్ ఈ టైమింగ్ చూసుకోండి 11:36, మళ్ళీ ఈ ట్రేడ్ టైం చూసుకోండి 12:21 అండ్ లాస్ట్ ట్రేడ్ అనేది 1:42 కి తీసుకున్నాను. స్టార్టింగ్ ట్రేడ్స్ మార్నింగ్ అయిపోయాయి. నెక్స్ట్ ట్రేడ్ అనేది ఎప్పుడు తీసుకున్నాను అంటే, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్. మార్కెట్ లో ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అనేది డైరెక్ట్ బ్రేక్అవుట్ అయ్యింది. అండ్ ఇక్కడ ట్రేడ్ టైం చూడండి 1:42, ఇక్కడ ఇక్కడ ఇది 1:45 టు 1:45 టు ఇది 2 o'clock క్యాండిల్. ఈ రెడ్ క్యాండిల్ లో ట్రేడ్ తీసుకున్నాను బికాస్ ఆఫ్ రిజెక్షన్. అండ్ దాని తర్వాత రిజెక్షన్ ఇచ్చింది, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అనేది డైరెక్ట్ బ్రేక్అవుట్ లాగా పనిచేసింది, కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇచ్చింది. ఇవాళ అబౌవ్ 540 పాయింట్స్ ఇవాళ ఇంట్రాడేలో ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకు జరిగిందండి, నాకు జరిగిందండి. ఓకే. అండ్ ఈ ఈ ఇవాళ చెప్పిన టాపిక్స్ అన్ని మన ప్రతి సీజన్ లో ఉన్నాయి. అండ్ కంప్లీట్ గా నేను ఇప్పటి వరకు 10 సీజన్స్ అనేవి క్రియేట్ చేశాను. మీరు స్టార్టింగ్ ఫస్ట్ సీజన్ నుంచి చూడండి. అండ్ ఐ హ్యావ్ 18 పీడిఎఫ్స్. మీరు 18 పీడిఎఫ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కామెంట్ పెట్టండి పీడిఎఫ్ అని, అండ్ వాట్సాప్ లో ఆయన పీడిఎఫ్ మెసేజ్ పెడితే నేను మీకు పీడిఎఫ్ అనేది పంపించేస్తాను. అండ్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ మొత్తం మీకు మన ఫస్ట్ చాప్టర్ సీజన్ 1 లో ఉంటది. అండ్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఆర్డర్ బ్లాక్ అనేవి సీజన్ 3, సీజన్ 4 నుంచి నేను స్టార్ట్ చేశానండి. సో ఇవాళ అయితే ఓకే, ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అండ్ సెన్సెక్స్ లో వచ్చేసి సేమ్ అనాలిసిస్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్, ప్లస్ ఇక్కడ బయింగ్ ఆర్డర్ బ్లాక్ కూడా ఇచ్చింది, ట్రేడ్ అది తీసుకున్నాము, ప్రాఫిట్ బుకింగ్ ఇక్కడ కూడా
మార్నింగ్ ఇక్కడ బయింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగింది కాబట్టి డైరెక్ట్ బయింగ్ అనేది నేను చేశాను. ఓకే. సో ఇవాళ అయితే క్లోజ్. ఇప్పుడు రేపటి అనాలిసిస్ కనుక మనం చూసుకుంటే సింపుల్. రేపటి అనాలిసిస్ చాలా ఈజీ. ఎందుకు రేపటి అనాలిసిస్ చాలా ఈజీ అంటే మార్కెట్ ఇవాళ ఆల్రెడీ కొన్ని లెవెల్స్ ఇచ్చేసింది. సో ఆ లెవెల్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. సో ఆ లెవెల్స్ అనేవి మనం ఫోకస్ లో పెట్టుకోవాలి. ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. ఇది ఆల్రెడీ మనకు బ్రేక్అవుట్ లాగా లెవెల్ ఇచ్చింది కాబట్టి ఈ లెవెల్ అనేది నెక్స్ట్ టైం కూడా యాజ్ ఎ బ్రేక్అవుట్ లాగానే పనిచేస్తుంది. ఇఫ్ మార్కెట్ సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే ఈ ఈ ఈ లెవెల్ ని ఇలా రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి. ఇలా రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తేనే సెల్లింగ్ అనేది జరుగుతుంది, లేకపోతే సెల్లింగ్ అనేది జరగదు. ఇది ఒక మీకు లోయెస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ అయింది కాబట్టి ఇట్స్ ఎ డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. ఈ డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది బ్రేక్ చేసి ఈ పాయింట్ దగ్గర రీటెస్ట్ రివర్సల్ చేస్తే బయ్యింగ్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ లాగా మారిపోతుంది. స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళిపోతుందండి. సో ఇప్పుడు హెవీ బయింగ్ కావాలి అనుకుంటే 23,535, హెవీ సెల్లింగ్ కావాలి అనుకుంటే 23,323. ఇన్ బిట్వీన్ ఎక్కడైనా ట్రేడ్ చేసుకోవచ్చు అంటే ఇవాళటి క్లోజింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం యాజ్ ఎ బ్రేక్అవుట్ అండ్ బ్రేక్ డౌన్ లాగా ట్రేడ్ చేసుకోవాలి. ఓకే. అండ్ నిఫ్టీ బ్యాంక్ చూసుకుంటే సేమ్ టు సేమ్ నిఫ్టీ బ్యాంక్ లో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ యాక్ట్ as డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ప్లస్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ యాక్ట్ as డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. మనకు సెల్లింగ్ వెళ్ళాలి అంటే ఈ లెవెల్, బయింగ్ కంటిన్యూ కావాలి అంటే ఈ లెవెల్. ఈ 2 లెవెల్స్ దగ్గరే మనం ఫోకస్డ్ గా ఉండాలి ఇన్ బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీలో 2 లెవెల్స్ ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీలో 2 లెవెల్స్ ఉన్నాయి అండి. అండ్ సెన్సెక్స్ లో చూసుకుంటే సెన్సెక్స్ లో కూడా సేమ్ టు సేమ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇది మనకు యాజ్ ఎ బ్రేక్అవుట్ లాగా పనిచేస్తుంది బికాస్ బ్రేక్అవుట్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి. అలా కాకుండా ఇది మనకు సెల్లింగ్ వెళ్ళాలి, కంటిన్యూస్ బయింగ్ వెళ్ళాలి, సెల్లింగ్ వెళ్ళకుండా అంటే ఇది ట్రెండ్ కంటిన్యూ చేయడానికి ఉన్న లెవెల్ 74,820. అలా కాకుండా ఇన్ బిట్వీన్ లో మనం ట్రేడ్ చేసుకోవాలి అనుకుంటే ప్రీవియస్ డే అంటే ఇవాళ క్లోజింగ్ రేపటి మనకు బ్రేక్అవుట్ లాగా మారుతుంది. సో ఈ 3 లెవెల్స్ మీదనే మనం ఫోకస్డ్ గా ఉండాలి ఇన్ సెన్సెక్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా క్లోజింగ్ ఇంపార్టెంట్, నిఫ్టీలో కూడా క్లోజింగ్ ఇంపార్టెంట్. అండ్ మన ఫస్ట్ పీడిఎఫ్ లో నేను ప్రీవియస్ డే క్లోజింగ్ గ్రీన్ అవుతే ఎలా బ్రేక్అవుట్ లాగా మారుతుంది, రెడ్ అవుతే ఎలా బ్రేక్ డౌన్ లాగా మారుతుంది అనేది కూడా నేను ప్రీవియస్ డే క్లోజింగ్ అంటే ఇవాళ క్లోజింగ్ రేపటి మనకు లెవెల్స్ ఎలా చూపిస్తుంది కూడా నేను మన పీడిఎఫ్ లో చూపించాను. మీరు మార్కెట్ మీద నేర్చుకోవాలి అనుకుంటే నా దగ్గర సీజన్ 1 నుంచి కంప్లీట్ గా సీజన్ 10 వరకు చూడండి. ఇంకా 5 సీజన్స్ ఉన్నాయి, మోర్ పీడిఎఫ్స్ ఉన్నాయి. అవన్నీ నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్రియేట్ చేసి మీకు అవైలబుల్ గా పెడతాను అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో ఛార్జెస్. ఓకేనా అండి. మీకు ఇవాళ నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.